దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద చర్చకు దారితీసిన అంశం కేరళలోని శబరిమల ఆలయ వివాదం. మహిళల ప్రవేశంపై ఇప్పటికే దేశాన్ని కుదిపేసిన ఈ వివాదం ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు ముందు విచారణకు రావడంతో రాజకీయాలు, మతపరమైన భావోద్వేగాలు, మహిళల హక్కులు అన్ని కలిసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడకు వస్తారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ ఇదే ఆలయం మహిళల ప్రవేశం విషయంలో గత కొన్నేళ్లుగా పెద్ద వివాదానికి కేంద్రంగా మారింది. 2018లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు మహిళల సమాన హక్కులకు మద్దతుగా ఉందని చాలా మంది అభినందించారు. మహిళలు కూడా దేవాలయ దర్శనం చేసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ ఇదే తీర్పు భారీ వివాదానికి దారితీసింది. సంప్రదాయాలను కాపాడాలనే వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. శబరిమలలో అయ్యప్ప స్వామి బ్రహ్మచారి స్వరూపంలో ఉంటారని, అందుకే ఆచారంగా నిర్దిష్ట వయస్సు మహిళలకు ప్రవేశం లేదని భక్తులు వాదించారు. తీర్పు వెలువడిన తర్వాత కేరళలో భారీ నిరసనలు జరిగాయి. ప్రదర్శనలు, ఆందోళనలు, రాజకీయ ఉద్రిక్తతలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ తీర్పుపై అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 60కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ పిటిషన్లపై మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ విచారణలో కీలకంగా చర్చించబోయే అంశాలు మహిళల సమాన హక్కుల లేదా మతపరమైన సంప్రదాయ పరిరక్షణ, మత స్వేచ్ఛ ఎక్కడ వరకు, సంవిధాన హక్కులు ఎక్కడ ప్రారంభమవుతాయి, ఇలాంటి కీలక ప్రశ్నలకు సుప్రీంకోర్టు సమాధానం ఇవ్వనుంది. ఇక కేరళలో రాజకీయ పరిస్థితి కూడా ఈ అంశంతో వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మహిళల ప్రవేశానికి మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందో అన్నది పెద్ద చర్చగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. సంప్రదాయాలను కాపాడాలనే వర్గాలు ఒకవైపు, మహిళల హక్కులను సమర్థించే వర్గాలు మరోవైపు. రాష్ట్రంలో చర్చలు ముదురుతున్నాయి. ఈ కేసు ప్రభావం కేవలం శబరిమల ఆలయానికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మతపరమైన ఆచారాలపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళలు అన్ని మతపరమైన స్థలాలకు సమానంగా వెళ్లే హక్కు ఉందా, లేదా కొన్ని సంప్రదాయాలను గౌరవించాలా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కేసు ద్వారా రావచ్చు. దేశంలో సమానత్వం, మత స్వేచ్ఛ, సంప్రదాయాల పరిరక్షణ, ఈ మూడు మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అనే అంశంపై దేశం మొత్తం దృష్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వైపే ఉంది. మొత్తంగా శబరిమల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు రివ్యూ విచారణ దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో వచ్చే తుది తీర్పు కేరళ రాజకీయాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మతాచారాలు, మహిళల హక్కులు, సంవిధాన పరిరక్షణపై దీర్ఘకాల ప్రభావం చూపనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, సుప్రీంకోర్టు తుది తీర్పు ఏంటి? సంప్రదాయాలక, సమానత్వానిక, లేదా రెండింటికి మధ్య సమతుల్యతక? ఈ కీలక నిర్ణయం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.